యూకే రావాలి ఆర్ ఐర్లాండ్ రావాలి అనుకుంటే వాట్స్ యువర్ సజెషన్? బెటర్ ప్లాన్ చేసుకోండి. ఫేమస్ రెస్టారెంట్ నుస్రత్, లగ్జూరియస్ షాపింగ్ మాల్, క్రేజీ ఉంది అసలు. జస్ట్ ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కటి జస్ట్ మార్బుల్స్ ఉంటాయి సార్. సో ఇది కొత్తగా లాంచ్ చేశారంట గైస్. సో ఇదైతే డైరెక్ట్ గా ఇవన్నీ ఇక్కడి నుంచే రికార్డ్ చేయొచ్చు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఐర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్ ఈ రోజు ప్లాన్ ఏంటంటే, సో నేనైతే మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. సో వాడు విక్టోరియా దగ్గర వాడు వర్క్ చేస్తాడనమాట. సో ఈరోజు కొంచెం వాడికి టైం ఉంది. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కలుద్దామని అన్నాడు. వాడిని కలిసి చాలా రోజులు అవుతుంది గైస్. నా 10th ఫ్రెండ్ అనమాట వాడు. సో ఇప్పుడే బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి బ్రోమ్లీ సౌత్ స్టేషన్ దగ్గర అయితే దిగాను. సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్ అయితే పట్టుకోవాలి గైస్. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్ ఇప్పుడే ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చాను. ఒక 10 minutesలో అయితే ట్రైన్ అయితే ఉందంట గైస్. లెట్స్ సీ. మనం ఎక్కాల్సింది విక్టోరియా ట్రైన్ అయితే ఎక్కాలి. సో లెట్స్ సీ నో ఏ ప్లాట్ఫామ్ వస్తుందో ఏంటో మరి. సౌత్ ఈస్టర్న్ అనే ఉంది, బట్ లండన్ విక్టోరియా ఇదే గైస్ ట్రైన్ మనకి. సో ఎక్కేద్దాం మనం ఫస్ట్. లండన్ విక్టోరియాకి ఒకటే స్టాప్ అని చెప్పని చూసారా, కానీ మధ్యలో చిన్న చిన్న ప్లేసెస్లో యాక్చువల్గా ట్రైన్ ఆగదనమాట. సో అందుకనే ఇది డైరెక్ట్గా లండన్ విక్టోరియాలో ఒకటే స్టాప్ అనమాట. గైస్ ఫైనల్లీ రీచ్ టు లండన్ విక్టోరియా. సో ఇప్పుడు బయటకి అయితే వెళ్దాం గైస్. మా వాడికి ఫోన్ చేద్దాం బయటకు వచ్చాక. సో లెట్స్ గో. జస్ట్ మళ్ళీ ఏం లేదు, ఇక్కడ ట్యాప్ చేసి వెళ్ళిపోతాను బయటికి. గైస్ అసలు ఒక ట్రైన్ స్టేషన్లో అసలు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. సో యాక్చువల్గా ఈ స్టేషన్ చాలా పెద్దది గైస్, అందుకనే చాలా మంది ఉన్నారు అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం పట్టలే. గైస్ ఇప్పుడే బయటకు వచ్చా కదా. సో మా ఫ్రెండ్కి ఆల్రెడీ ఫోన్ చేశాను. ఇదేంటో తెలియట్లేదు గైస్ నాకు. చూడండి అసలు ఇదంతా ఏంటి అసలు, హోటలా లేదంటే ఏంటి అసలు ఇది? ఎంత బాగుందో అసలు ఇది. సో నేనైతే వెయిట్ చేస్తాను గైస్ మా ఫ్రెండ్ కోసం. క్లేర్మౌంట్ విక్టోరియా హోటలే అనుకుంటున్నారు సార్. ఎప్పుడో పాత హోటల్ అనుకుంటా ఇది. క్రేజీ ఉంది అసలు. చూడండి ఫైనల్లీ ఎవరు కలిసాము? మా ఓన్ అయితే కలిసాము. ఎన్ని ఇయర్స్ అయిందిరా? ఆల్మోస్ట్ మా స్కూల్ గెట్ టుగెదర్ అప్పుడు కలిసాము. తర్వాత మళ్ళీ లండన్లో కలిసాము. సో మా వాడు వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది ఇక్కడ. లాస్ట్ టైం నేను ఒక మాల్కి వెళ్ళా అసలు, అక్కడే మా బ్రోమ్లీలోనే. లైక్ పీపుల్ ఆర్ ఫేసింగ్ లైక్ సో మచ్ డిఫికల్టీస్ ఫర్ ద ఇదనమాట స్పాన్సర్షిప్. దాని మీద ఒక వీడియో చేశా. సో ఇప్పుడే తినడానికి అయితే వెళ్తున్నాం గైస్, ఏదైనా కొంచెం తిందామని. పెరేజో ఇప్పుడే ప్లాన్ బేస్డ్ బౌల్ తీసుకున్నాము. క్రేజీ ఉంది బౌల్ మాత్రం. ఒక్కటి 7 pounds. బాగుంది, మొత్తం అంతా హెల్తీ స్టఫ్. గైస్ ఇప్పుడే లంచ్ బౌల్ అయితే తినేసాము. సో మా ఫ్రెండ్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఓడి వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది యూకే వచ్చేసి. సో ఆల్మోస్ట్ కంప్లీట్లీ సెటిల్డ్ అనమాట. సో ఇది ఎవరన్నా స్టూడెంట్స్ 2026లో రావాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుందేమో అని అడుగుతున్నాను అనమాట. ఓకేనా?
సో సో మా ఫ్రెండ్ అనమాట ప్రవీణ్. సో హీస్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, ఇన్ ఐటీ కంపెనీ, ఆల్మోస్ట్ 10 years అయింది. సో అరే ఇప్పుడు చాలా మంది 2026లో మాస్టర్స్కి రావచ్చా, అండ్ చాలా మంది నాకు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఏంటంటే డైరెక్ట్ మాస్టర్స్ అయిపోగానే ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా రావచ్చా అని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో దాని వాళ్ళకి నువ్వేం చెప్తావు? అగైన్ రావచ్చా అనే క్వశ్చన్ ఇట్స్ ఆల్వేస్ 50-50. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. అట్ ద మూమెంట్ యూకే ఉన్న కరెంట్ రెసిషన్ టైంలో మెనీ లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో ద రికమెండేషన్ ఈస్ ఇఫ్ యూ హ్యావ్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ ఇఫ్ యూఆర్ రియల్లీ స్ట్రాంగ్ అబౌట్ యువర్ టెక్నికల్ స్కిల్ సెట్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉంటే రావచ్చు, కానీ లేకపోతే ఐ వుడ్ నాట్ హైలీ రికమెండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ప్రీవియస్లీ ఎస్ బాగుండేది యూకే మార్కెట్, బట్ కరెంట్లీ నాకు తెలిసి యూకే మార్కెట్లో స్పాన్సర్షిప్స్ చాలా చాలా కష్టంగా ఉన్నాయి. సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ చూస్ యూకే. అండ్ నాకేంటంటే చాలా మంది ఫార్మా వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, అండ్ ఐటీ వాళ్ళు ఏంటంటే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలా డిపెండ్స్ అనమాట. సో యూకేలో విచ్ కోర్స్ కాదు, విచ్ మార్కెట్ ఈస్ వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఇన్ యూకే? ఏం చెప్తావు నువ్వు? ఐటీ డెఫినెట్లీ. ఓకే, డెంటల్ ఎవరన్నా ఉంటే, అగైన్ ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ డెంటల్ స్టూడెంట్స్, దే ఆర్ గుడ్, దే ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఇండియా, ప్రాబ్లీ ఇక్కడికి వచ్చి కొన్ని కోర్సెస్ చేసుకుని డెంటల్ మార్కెట్ ఈస్ రియల్లీ గుడ్, ఫినాన్స్ ఈస్ రియల్లీ గుడ్. బట్ అగైన్ స్పాన్సర్షిప్ కావాలి అంటేనే దట్స్ వేర్ ద ట్రిక్ ఇస్. స్పాన్సర్షిప్ అవసరం లేదు. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడున్న కరెంట్ రూల్స్ ప్రకారం ఒక వాళ్ళ వైఫ్ వచ్చితే డిపెండెంట్ కింద, ద హస్బెండ్ ఆర్ నో ది అదర్ వే పార్ట్నర్, వాళ్ళకి జాబ్ దొరకడం చాలా ఈజీ. వేర్ అండ్ ఇఫ్ యూ వాంట్ స్పాన్సర్షిప్ ఇట్స్ రియల్లీ టఫ్. సో చూసారు కదా గైస్, సో ఎవ్రీ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా నీకు? నేను ఒక కాలేజ్లో వర్క్ చేసేవాడిని. సడన్గా ఒక కన్సల్టెన్సీ అతను వచ్చి, నేను ఆల్రెడీ యూఎస్కి ట్రై చేశాను, యూఎస్ కెనడా ట్రై చేశాను, అండ్ ఆస్ట్రేలియా పిఆర్ ట్రై చేశాను. సో అన్ని రిజెక్ట్ అయ్యాయి. తర్వాత ఒక కన్సల్టెన్సీ అతను వచ్చి ఇట్లా జస్ట్ ఊరికే స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తాను అన్నాడు. నా ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఉంది కాబట్టి పెట్టి అప్లై చేశాడు. సో నీ సిచ్యువేషన్ వేరు, బట్ ఇలాంటి ఒక టర్నింగ్ పాయింట్స్ అందరికీ రావు కదా అంటారు. సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అగైన్ ఆల్వేస్ నా రికమెండేషన్ ఇస్ అందరికి రావు, బట్ వచ్చేలా చేసుకోవాలి. దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది రెడీలీ అవైలబుల్ గా ఎప్పుడు ఉండదు అవుట్ ఆఫ్ ద బాక్స్. యూ హ్యావ్ టు ఫైండ్ ఏ వే టు గెట్ త్రూ ఇట్. ఓకే, నీకు వచ్చి రీచ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. యూకేలో కూడా వీసా స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. you'll pay, నాకు తెలిసిన స్టూడెంట్స్ కొంతమంది దే పే £10,000 అండ్ లాస్ ద మనీ. ఓకే, అండ్ లీగల్ గా వెళ్ళి నువ్వు ఫైల్ కూడా చేయలేవు కేసెస్, ఎందుకంటే యువర్ దిస్ ఇస్ బ్యాక్ డోర్. సో ఇట్స్ రిస్క్ ఫర్ దెమ్. సో ట్రయింగ్ ద రైట్ బ్యాలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. లక్ అంతే. అండ్ ఇంకోటి, ఇప్పుడు వైఫ్స్ కి స్కిల్డ్ వర్కర్ వీసా అనేస్తారు, ఐడియా ఉందా? సో దాని పరిస్థితి ఏంటి? లాస్ట్ టైం నాకు ఎవరో ఒకరు పెట్టారు, స్కిల్డ్ వర్కర్ వీసా మీద వచ్చారు. అదేంటంటే వచ్చిన తర్వాత ఒక 3-4 months ట్రైనింగ్ ఉంటుంది కదా. సో ట్రైనింగ్ అప్పుడు కూడా ఏం పే చేయరంట. దాని తర్వాత ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూడా చాలా తక్కువగా అని విన్నాను. దాన్ని ఏమంటారు మరి? స్కిల్డ్ వర్కర్ వీసా ఇస్ వే టు గెట్ యూకే, బట్ నాట్ ద బెస్ట్ వన్ టు గెట్ హియర్. నీకు కన్ఫర్మ్ గా ఏదో ఒక జాబ్ చేయాలి, అబ్రాడ్ లో ఉండాలి అని ఆశ ఉంటే ప్రాబ్లీ ట్రై టు గో ఫర్ స్కిల్డ్ వర్కర్ వీసా. లేకపోతే ద పేస్ ఆర్ రియలీ లో, 30,000, 27,000, 40,000 యూకేలో ఉంటూ అంత తక్కువ శాలరీకి పనిచేయాలంటే ఇట్స్ రియలీ హార్డ్. ఎక్స్పెన్సెస్ ఆర్ రియలీ హై ఇఫ్ యూ కంపేర్ టు USA ఆర్ ఎనీ అదర్ యూఏ కంట్రీస్. UK expenses are really hard, very high, very high. అండ్ ఇంకోటి, నాకు యాక్చువల్గా ఇది ఐర్లాండ్ గురించి వచ్చింది కామెంట్, బట్ నువ్వు యూకే పర్స్పెక్టివ్ లో చెప్పు అన్న. ఐర్లాండ్ లో మెడికల్ సర్వీసెస్ బ్యాడ్ అంటారు. డూ వీ రియల్లీ సఫర్ వెన్ ఇట్ కమ్స్ టు ఎనీ మెడికల్ సపోర్ట్ ఆర్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్? సి, గుడ్ క్వశ్చన్. ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది అంటే, not just UK or Ireland, okay, most of the Middle East, I would say, European countries and UK including, straight away medicine icharu. Okay, but if you are in real pain, emergency situation vachi, and if they think you are in a life and death situation, you will get the best treatment around the world. ekkadiki velina sare UK or Ireland lo definitely the best treatment dorukutundi. Kani akkadiki
to get there is really hard because manaki example cheptanu, not bad, but if I have an issue in India, health issue undi India lo unnanuko, I'll go to a hospital and just pay the money or insurance and just immediately get it. Availability access నాకు చాలా ఈజీగా ఉంటుంది, ఇక్కడ అంత ఈజీ కాదు. You can go to a hospital, yes, you can go to A&D, which is emergency services. They will check, they will assess your case. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని ఫీల్ అయితే you'll get immediate treatment. లేదు అంటే yeah, what he said is probably true because I have seen many cases that it's delayed, but not every case. సో అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే బేసిక్గా ఇవి కోల్డ్ కంట్రీస్, ఐర్లాండ్ యూకే అనేది కోల్డ్ కంట్రీస్. సో ఎవరైనా వచ్చేటప్పుడు 1-2 సార్లు థింక్ చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, నాకు సైనస్ ఉంది, నేను వచ్చేటప్పుడు చాలా థింక్ చేశాను, అందరికి డాక్టర్స్ దగ్గర చూపించుకున్నా, ఏదేదో చెప్పారు. సో చాలా మంది ఏంటంటే అలా మెడికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా థింక్ చేస్తారనమాట, రావాలా వద్దా అనేది. సో వన్స్ వాళ్ళకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ వస్తే సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని. Yeah, emergency is always first priority for you. First priority, there's no doubt about it. Okay, ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఎమర్జెన్సీ అని తెలిసింది అంటే సర్వీసెస్ ఆర్ రియలీ గుడ్. కాకపోతే హెల్త్ రీజన్స్ కొన్ని ఏంటంటే మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకు అయ్యేసరికి ఇమీడియట్ గా అమ్మో నాకు ఏదో అయిపోతుంది అనే ఇన్సైడ్ ఫీలింగ్ వస్తుంది. బట్ వెన్ యూ గో ఇన్ టు హార్డ్ రియాలిటీ ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిఫరెంట్ బికాస్ దే హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ లైక్ దట్ అండ్ దే థింక్ ఓకే మనకి అష్యూరెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ దే విల్ నాట్ ట్రీట్ యు ఇమీడియట్లీ బికాస్ ఆఫ్ ద ప్రయారిటీ దే హ్యావ్. సో లాస్ట్ క్వశ్చన్ గైస్, సో ఎవరన్నా 2026 లో యూకే రావాలి ఆర్ ఐర్లాండ్ రావాలి అనుకుంటే వాట్స్ యువర్ సజెషన్? బెటర్ ప్లాన్ చేసుకోండి. డోంట్ గో ఫర్ కన్సల్టెన్సీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ పాత్ క్లియర్ ఆర్ ఎల్స్ I would not recommend it at all. Just understand why you are coming here. Whether it's for degree, easy, definitely recommended. Degree కోసం వస్తుంటే ఖచ్చితంగా రండి. డిగ్రీ చేసి జాబ్ కోసం రావాలి అనుకుంటే మాత్రం థింక్ ట్వైస్. లాంగర్ టర్మ్ ఎందుకంటే స్పాన్సర్షిప్స్ ఇట్స్ బిట్ వీక్. స్పాన్సర్షిప్ అంత ఈజీ కాదు ఇక్కడ. సో ఇఫ్ యూఆర్ రియలీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఏరియా దెన్ డెఫినెట్లీ ఎవరో ఒకరు స్పాన్సర్ చేయొచ్చు. బట్ నాట్ ఆల్వేస్ ద సేమ్ సినారియో. సో చూసారు గైస్, అది మీకు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం చెప్పారు మా వాడు. సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. సో నేనైతే మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. గైస్ ఇప్పుడే బౌల్ తినేసాం కదా, సో అలా ఇప్పుడు మా వాడు ఆఫీస్కి వెళ్ళాలి. జస్ట్ కౌ పెట్టారండి బయట. చీజ్ మీట్ కూడా ఉంటుంది అక్కడ యాక్చువల్గా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇఫ్ యు వాంట్ అక్కడ చూడండి కౌ పెట్టారు అక్కడ బయట. సో ఇప్పుడైతే మా వాడైతే ఆఫీస్కి వెళ్ళాలి. సో జస్ట్ అలా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అలా వాక్ కోసం వచ్చాం అనమాట. అక్కడ ఏంటి అది దాని ప్లేస్? హ్యారెట్స్ లగ్జరీ షాపింగ్ సెంటర్ ఇన్ యూకే. హ్యారెట్స్. సో వెళ్దాం గైస్, దానికి వెళ్ళి జస్ట్ అలా ఒక వాక్ చేసి. ఏంటిది? ఓ భలే ఉంది అసలు. ఇది క్రిస్మస్కి పెడతారు అలా కదా. భలే ఉంది డెకరేషన్ అసలు. కానీ ఏరియా చాలా బాగుంది అసలు. సెలబ్రిటీస్ ఏరియా. ఓ అవునా? లెట్స్ సీ గైస్. ఇదంతా సెలబ్రిటీ స్ట్రీట్ అంట. మరి చూద్దాం ఎవరన్నా కనిపిస్తారేమో ఎవరన్నా. ఏంటి ఇదంతా హౌసే? ఊరినాయను ఇదంతా హౌసే అంట. అటుపక్క స్ట్రైట్ రోస్ లా ఉంటాయి అన్నమాట. అచ్చా ఓకే. గైస్ కానీ ఎండ ఈ రోజు మాత్రం తక్కువగా ఏం లేదు. ఆస్టన్ మార్టిన్ ఒకటి ఉంది, మన జాగ్వార్ కూడా ఉంది అక్కడ. అండ్ ఈ రోజు మనకి టెంపరేచర్ 27 ఉంది గైస్, అంటే కొంచెం పర్లేదు. మా అంటున్నాడు ఏంటి? మే బ్యాక్ గైస్. ఇదిగోండి ఇది ఒక ఎంబసీ అనమాట, ఏదో ఒక యూరోప్ ఎంబసీ అనుకుంటా ఇది. అండ్ అక్కడ ఒక ఎంబసీ ఉంది చూడండి, అక్కడ ఒక ఎంబసీ ఉంది. ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ అన్ని ఎంబసీల ఆఫీసులే ఇక్కడ అన్ని.
ఇదిగోండి చూడండి, రోల్స్ రాయిస్ ఎంత పాత కారు యాక్చువల్గా. మన ఫ్రెండే అనమాట. డీటెయిల్స్ అన్ని ఫోటోగ్రఫీగా క్యాప్చర్ చేస్తున్నాడు మనది. ఇదిగోండి ఇక్కడ ఒక రోల్స్ రాయిస్ ఉంది. ఇక్కడ బిల్డింగ్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి అసలు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏదో ఒక ఎంబసీ అనుకుంటా ఇక్కడ. గైస్ చూడండి ఎలా ఉందో బొమ్మ భలే ఉంది. కార్ బొమ్మ. సో ఇదంతా లగ్జరీ. ఇప్పుడే 2 రోల్స్ రాయిస్ చూసాను గైస్ వెనకాల. క్రేజీ ఉంది అసలు. గైస్ ఇదిగోండి ఫేమస్ రెస్టారెంట్ నుస్రత్, సాల్ట్ బై నుస్రత్. ఇలా వేస్తారు కదా గైస్ సాల్ట్, అదే ఉన్నడే టవర్ కసినో, పార్క్ టవర్ కసినో. ఇది చక్కగా బెల్ కొట్టుకుంటే వెళ్తాడు. ఇది భలే ఉంటుంది ఇది. గైస్ వెనకాల బిల్డింగ్ చూడండి ఎంత బాగుంది అసలు. అండ్ ఫ్రంట్ ఇంకొక బిల్డింగ్ ఉంది. అసలు ఆర్కిటెక్చర్ అసలు ఎప్పటి బిల్డింగ్స్ నేను అనుకోవటం ఒక 150-160 ఇయర్స్ అయి ఉంటాయి నాకు తెలిసింది. This is the fashion section, cosmetics, Beauty. accessories. గైస్ ఇప్పుడే మనం బ్యూటీ సెక్షన్కి అయితే ఇక్కడ వచ్చాము. అసలు ఏముంది చూడండి అసలు. వరల్డ్ లో ఎనీ గైస్ ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. ఇదంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి అనమాట. మనకి వెజిటేబుల్స్ నుంచి ఎవ్రీథింగ్ విల్ ఫైండ్ హియర్. గైస్ ఇదిగోండి ఇది బేకరీ అనమాట. బేకరీ ఫుడ్ తినే వాళ్ళకి హెవెన్ గైస్ ఇక్కడ నిజంగా. అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి తినేయచ్చు. గైస్ ఇదిగోండి ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇదంతా మెన్స్ వేరే అనమాట. ఇదంతా ఇదిగోండి గుచ్చి అన్ని మోస్ట్ ఫేమస్ షూస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చాలా పెద్దది గైస్ ఇది. ఇవ్వండి మోస్ట్లీ అన్ని ఇక్కడే ఉంటాయండి. చాలా బాగుంది అసలు. బిల్డింగ్ మాత్రం క్రేజీ ఉంది అసలు. వావ్ చూడండి ఎంత లగ్జూరియస్ షాపింగ్ మాల్. క్రేజీ ఉంది అసలు నిజంగా. చాలా బాగుంది. జరగండి మన ఫేవరెట్ హాల్ దగ్గరికి అయితే వచ్చాము. ద చాక్లెట్ హాల్ దగ్గరికి అయితే వచ్చాము. లెట్స్ సీ గైస్ చూడండి అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయంటే ఇక్కడ. అసలు చూడండి హెవెన్ అసలు ఇక్కడ అంతా. సరే చూడండి గైస్ అసలు ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని చాక్లెట్స్ యాక్చువల్. ఇది కూడా చాక్లెట్ డబ్బాలే అనుకుంటా. ఇంత బాగున్నాయి చూడండి చిన్నగా. సో ఇది కూడా అన్ని చిన్న సైజ్ చాక్లెట్స్ అన్నమాట. చాక్లెట్ వరల్డ్ అది చూడండి. కొన్ని యాక్చువల్గా లిమిటెడ్ ఎడిషన్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ. ఇవ్వండి స్విట్జర్లాండ్ రాస్బెర్రీ అండ్ బ్లాక్బెర్రీ అంతా. ఇవన్నీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మనకి ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇదంతా అనుకుంటున్నారు జస్ట్ 71 pounds ఓన్లీ. క్రేజీ కదా ఇన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. అసలు నేనైతే ఎక్కడా చూడలేదు అసలు. వావ్. అండ్ ఇక్కడే కొన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడ. ఇవన్నీ ఇక్కడే కొన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. అసలు ఒక్కొక్కటి ఎంత షైన్ అవుతున్నాయి తెలుసా. అసలు చూడండి ఎంత షైన్ అవుతున్నాయి చూడండి అసలు ఒక్కొక్కటి.
జస్ట్ ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్కటి జస్ట్ మార్బుల్స్ ఉన్నాయి సార్, మార్బుల్స్ లా ఉన్నాయి అసలు. అండ్ ఒక బాక్స్ లో ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి అనమాట. ఇవ్వండి మనం 2 types ఆఫ్ బాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఇవ్వండి ఇక్కడ ఒకటి, దాని వెనకాల ఒకటి. ఎంత షైనింగ్ ఉందంటే అంత షైనింగ్ ఉంది అసలు. సో ఇది యాక్చువల్గా బేర్ బయాలజీ అనమాట. వాట్ ఇస్ దిస్ బేసికల్లీ? So we've got 3 different types of collagen. We've got collagen. Yeah. That's fine. Wild Okay. caught marine collagen, strawberry flavored and unflavored, and then a grass-fed bovine collagen. And Bear Biology is the company. Oh, can I try? Of course, yeah. What one would you like? Strawberry. Yeah. There you go. So this one's got vitamin C in it. So if you were to mix it, So no sugar. it's got less than 1% stevia. So yeah, natural sweetener. These don't have sugar. Okay. So this is 100% collagen on its own, bovine, and then 100% marine. Oh, that's nice. Yeah. That's good one. Yeah, so skin, చాలా hair, బాగుంది nails, guys. bones. గైస్ ఇప్పుడు మనం ఈ లైటింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. మనం ఎక్కడ ఉన్నాం అనుకున్నారు? లూయిటాన్. సో క్రేజీ గైస్. వాళ్ళ పర్ఫ్యూమ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. రీసెంట్గా వాళ్ళు యాక్చువల్గా చూసారా, ఇవి రిలీజ్ చేశారు పసిఫిక్ చిల్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజ్ చేశారు రీసెంట్గా, బడ్జెట్లో రిలీజ్ చేశారు. చాలా బాగుంటాయి యాక్చువల్గా అసలు. గైస్ ఇదిగోండి ఇప్పుడే డియోర్ ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఒక ప్రైవేట్ అనమాట. ఇది కెన్ ఐ హ్యావ్ ఇట్ ఫర్ ఎ మినిట్? Hello, welcome to Dior. సో ఇది కొత్తగా లాంచ్ చేశారంట గైస్. క్రేజీ ఉంది అసలు, చాలా బాగుంది అసలు యాక్చువల్లీ. ఈ స్మెల్ మాత్రం. We don't check our new paradise. I already tried it. It's so good, seriously. How much for this one? This one for 100 ml is 265. Okay. And for 200 ml, this size is 375. ఓకే. అండ్ అది కాకుండా గైస్ ఇక్కడ వాళ్ళ కలెక్షన్ కూడా చూడండి, చాలా ఉన్నాయి యాక్చువల్గా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. వెనీలా, శాంటల్, స్పైస్ బ్లెండ్ అని చాలా ఉన్నాయి యాక్చువల్గా. అసలు లోపల డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. మ్యాజిక్ ప్లస్ సైన్స్ ఫర్ యువర్ బెస్ట్ స్కిన్ ఎవర్ అంట. ఆబ్వియస్లీ గైస్, మ్యాజిక్ ప్లస్ సైన్స్, మ్యాజిక్ ప్లస్ సైన్స్ ఫర్ యువర్ బెస్ట్ స్కిన్ ఎవర్. దట్స్ ట్రూ. క్రేజీ ఉంది కదా. ఏ మా వైఫ్ చార్లెట్ తింటుంది. మా వైఫ్ చాలా ఇష్టం హుడా. హుడా బ్యూటీ చాలా ఇష్టం మా వైఫ్కి. హుడా బ్యూటీ కూడా. అండ్ సన్ గ్లాసెస్ నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను గైస్, సన్ గ్లాసెస్. సో కొన్ని ఏమైనా ఉంటే ట్రై చేద్దాం ఒకసారి. అండ్ మెటా ఓక్లే, ఇది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను గైస్. మెటా వాళ్ళది ఓక్లే. సో ఇదైతే డైరెక్ట్గా ఇవన్నీ ఇక్కడి నుంచే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి రికార్డ్ చేయొచ్చు. ఎంత ఉందంటే ఇది ఎంత ఉందో మరి ట్రై చేయాలి ఒకసారి, కనుక్కోవాలి ఒకసారి. చాలా కన్వీనియంట్ ఉంటుంది గైస్, ఎందుకంటే చూడండి ఇక్కడ కెమెరా ఉంటుంది కదా, డైరెక్ట్గా ఈ పక్కన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం రికార్డ్ చేయొచ్చు. గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్కి అయితే బాయ్ చెప్పేశాను. అసలు చూడండి గైస్, క్రేజీ ఉంది అసలు. లోపల షాపింగ్ సెంటర్ అయితే అసలు వాట్ నాట్ అనమాట. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇప్పుడైతే మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో విక్టోరియా స్టేషన్కి, ఆ విక్టోరియా స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ హాప్ ఆఫ్ అనమాట ఈ బస్ యాక్చువల్గా. సో ఇంకా 25 pounds 30 pounds ఉంటుంది. ఎక్కితే మొత్తం అంతా చూపిస్తాడు కోచ్. చాలా బాగుంది యాక్చువల్గా. టామీ హిల్ ఫిగర్. అండ్ లండన్లో గైస్, లండన్లో ట్యాక్సీలు చూసారా, భలే ఉంటాయి యాక్చువల్గా. ఇలానే ఉంటాయి ట్యాక్సీస్ అన్ని. చూడండి ఎంత పాత మోడల్ ఇది. ట్యాక్సీస్ భలే ఉంటాయి లండన్లో మాత్రం. నెక్స్ట్ ఫైనలీ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము, విక్టోరియా స్టేషన్ దగ్గరికి. ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాం మళ్ళీ. సో ఇక్కడ యాక్చువల్గా ప్లాట్ఫామ్ 4లో ఉందంట గైస్. ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసామా. బయట ఎంత వేడిగా ఉంది, లోపల అంత చల్లగా ఉంది.
క్రేజీ గైస్, చాలా బాగుంది యాక్చువల్గా ప్యాకింగ్ కానీ. సో ట్రైన్ వచ్చేసి 3:55 స్టార్ట్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:48 అయితే అవుతుంది. సో ఇంకొక 5-10 మినిట్స్లో అయితే స్టార్ట్ అవుతుంది టైం. ఇప్పుడే ట్రైన్ వెళ్తూ ఉంది కదా, అదిగోండి టికెట్ మాస్టర్ వచ్చారు. సో మనం యూజువల్లీ ఇక్కడ ఆయిస్టర్ కార్డ్ కానీ మన ఫోన్ ట్యాప్ కార్డ్ యూజ్ చేస్తారు కదా. సో ఆ ఫోన్ ట్యాప్ ఏదైతే యూజ్ చేస్తామో అది వాళ్ళ దగ్గర ఒక డివైస్ ఉందన్నమాట. మనం ట్యాప్ చేసామా లేదా అని తెలిసిపోతుంది. ఒకవేళ చేయలేదనుకోండి ఫైన్ పడింది ఖచ్చితంగా. గైస్ ఫైనల్లీ రీచ్ బ్రోమ్లీ సౌత్. ఇదిగోండి బ్రోమ్లీ సౌత్. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్దాం గైస్. లెట్స్ గో. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్ వాక్ అయితే ఉంటుంది. సో వచ్చేటప్పుడు మనం బస్సులో వచ్చాం కదా, సో ఇప్పుడైతే మనం వాక్ చేసుకుంటే వెళ్దాం. లెట్స్ గో నౌ గైస్. ఇక్కడ నుంచి మనకి ఒక 0.4 మైల్స్ అయితే ఉంది. సో నడుద్దాం గైస్, ఎందుకంటే వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనం బస్సులో వచ్చాం కదా. సో ఇప్పుడైతే కొంచెం నడుచుకుంటూ వెళ్దాం ఉంది. లెట్స్ గో. వచ్చేసాం గైస్ బ్రోమ్లీ. గైస్ ఈరోజు స్ట్రీట్ షాపింగ్ ఏదో ఉన్నట్టుంది. ఇదిగోండి థర్స్డే కదా, మేబీ థర్స్డే షాపింగ్ ఏదో ఉన్నట్టుంది. అందుకని అందరూ పెట్టారు ఇక్కడ. టైం అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా తీసేస్తున్నారు. ఇంకా గైస్ ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. If you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye.